మన దేశంలో కుల వివక్ష అనేది ఒక వైరస్. దాన్ని అంతం చేసేందుకు రాజ్యాంగం అనే విరుగుడు అందుబాటులోకి వచ్చినా కూడా ఇంకా ఈ కుల వివక్ష అనే వైరస్ జనాల్లో తిరుగుతూనే ఉంది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఈ కుల వివక్ష ఇంకా కొనసాగుతోంది. ఆఖరికి జైళ్లలో కూడా కులం ఆధారంగా పనులు కేటాయించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మన దేశంలో ఉంది. అగ్రకులాల ఖైదీలకి వంటలు చేయడం, ఇంకా ఏదైనా సులభమైన పనులు అప్పగిస్తున్నారు. కానీ తక్కువ కులాలకు చెందిన ఖైదీలకి మాత్రం బాత్రూంలు కడగడం, ట్యాంకులు శుభ్రం చేయడం, ఊడ్చడం లాంటి పనులు కేటాయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఇలా మొత్తం 11 రాష్ట్రాల్లోని జైళ్లలో ఇలా క్యాస్ట్ బేస్డ్ వర్క్ సిస్టమ్ని అమలు చేస్తున్నారు. అయితే మహారాష్ట్రలోని సుకన్య శాంత అనే మహిళా జర్నలిస్ట్ ఉంది. జైళ్లలో కూడా ఇలా కులం ఆధారంగా పనులు కేటాయిస్తున్నారనే విషయం ఈమె దృష్టికి వచ్చింది. దీంతో సుకన్య శాంత ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అక్టోబర్ 3న ఈ పిటిషన్పై విచారణ జరిపింది. ఇప్పటికీ పలు రాష్ట్రాలు జైళ్లలో కూడా ఇలా కులం ఆధారంగా పనులు కేటాయించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 17, 21, 23ని ఉల్లంఘించినట్లేదని పేర్కొంది. జైళ్లలో కులం ఆధారంగా పనులు కేటాయించడం అనేది వలసవాదుల పాలనలో అగ్రవర్ణాల ఒత్తిడి వల్ల ఈ సిస్టమ్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ కూడా ఈ క్యాస్ట్ బేస్డ్ వర్క్ సిస్టమ్ని జైళ్లలో పలు రాష్ట్రాలు ఫాలో అవ్వడం ఏంటని సుప్రీం ధర్మాసనం మండిపడింది. జైలు మాన్యువల్లో అసలు క్యాస్ట్ కాలమే అవసరం లేదని చెప్పింది. తక్కువ కులాలకు చెందిన ఖైదీలకు మరుగుదొడ్లు కడిగించడం, ట్యాంకులు శుభ్రం చేయించడం, ఊడ్చడం లాంటి పనులు కేటాయించి అగ్రవర్ణ కులాల ఖైదీలకు మాత్రం వంట పనులు చేయించడం, ఇతర సులభమైన పనులు అప్పగించడం అనేది దారుణమని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికి కుల వివక్షే అవుతుందని, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించినట్లవుతుందని వ్యాఖ్యానించింది. ఆయా రాష్ట్రాల్లో పాటిస్తున్న ఈ జైలు రూల్స్ని 3 నెలల్లోనే చేంజ్ చేయాలని ఆదేశించింది. అందరికీ సమన్యాయంగా పనులు కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ ఆధునిక సమాజంలో కుల వివక్షను అంతం చేసే దిశగా ముందుకు వెళ్తుంటే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఈ కుల వివక్ష ఉనికిలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా గ్రామాల్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే తక్కువ కులం వాళ్ళు చేసిన వంటలను అగ్రవర్ణ కులాలకు చెందిన వారు తినేందుకు ఆసక్తి చూపరు. ఇది అందరూ అని చెప్పట్లే, కొందరు ఉంటారు. అగ్రవర్ణ కులాల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాంటి క్యాస్ట్ రూల్స్ని ఏం పట్టించుకోరు. అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు, కలిసిమెలిసి ఉంటారు. కానీ మరికొందరు మాత్రం పైకి మాత్రం మనతో బాగానే ఉన్నా లోపల మాత్రం కులాన్ని చూస్తారు. అట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చేందుకే రిజర్వేషన్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఈ సమాజంలో ఎప్పుడైతే ప్రజలకు సమానత్వం అనే భావన వస్తుందో, ఎప్పుడైతే కుల వివక్ష అంతమవుతుందో అప్పుడే రిజర్వేషన్ల అవసరం కూడా ఎవరికీ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.